గా నేను భావిస్తా ఉన్నాను. మరి ఈరోజు రివ్యూలో ముఖ్యమంత్రి గారు అందరు కలెక్టర్లతో కూడా మాట్లాడారు. చాలా కొన్ని జిల్లాల్లో మాత్రమే కొంత ప్రాణ నష్టం కానివ్వండి, కొంత పశు నష్టం కానివ్వండి, కొంత ధాన్యం తడవటం కానీ జరిగిందని చెప్పేసి కలెక్టర్లు చెప్పారు. మరి కలెక్టర్ని రేపటికల్లా పూర్తి సమాచారంతో, ఎందుకంటే ఇటువంటి కుహాన రాజకీయాలు చేయటం కోసం జరిగింది జరగంది కూడా చాలా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో వాస్తవ పరిస్థితుల్ని, ఎగ్జాక్ట్ లాసెస్ని తెలియజేస్తూ రేపు రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. హ్యూమన్ లాసెస్కి, అదేవిధంగా క్యాటిల్ లాసెస్కి డిజాస్టర్ రూల్స్ ప్రకారం ఏదైతే ఉన్నాయో, ఎగ్జిస్టింగ్ రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించమని చెప్పేసి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. వీలైతే రేపు ఎల్లుండిలోనే వాళ్ళకి ఎక్స్గ్రేషియా కానివ్వండి, వారికి ఎటువంటి నష్టపరిహారం అందించడానికి రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం అందించమని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పారని చెప్పేసి మనం చేస్తాను. ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో ప్రొక్యూర్ చేయలేదనే కంప్లైంట్స్ రాకోకుండా అధికారులు తగు చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారని చెప్పేసి మనం చేస్తాం. ఈ డిస్కలర్, ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు కొంత రంగు మారటం అనేది ఎప్పుడు జరిగేదే. రంగు మారినా కూడా ధాన్యాన్ని పూర్తిగా కొనమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఏ రైతు కూడా రంగు మారితే భయపడాల్సిన అవసరం లేదు, వారి ధాన్యాన్ని ప్రభుత్వం కొంటదని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను నేను. ఒకవేళ లాస్, ఈ వర్షాల మూలంగా లాస్ తక్కువ ఉంటే గనక అది రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పేసి, అదేవిధంగా పెద్ద ఎత్తున నష్టం ఏదైనా జరిగి ఉంటే గనక ఈ డిస్కలర్ ద్వారా కానీ వేరే ద్వారా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుని నష్టపరిహారాన్ని అందిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మనం చేస్తాను. ఎవరు కూడా ముసలి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. అంతేకాకుండా ఈ హ్యూమన్ లాసెస్ గురించి డిస్కస్ చేసినప్పుడు ప్రత్యేకంగా డిజాస్టర్ అవేర్ 2 ప్రోగ్రాం ద్వారా డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు కొన్ని సర్వీసెస్ని ప్రజలకి, స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా అందించే కార్యక్రమం ఏదైతే ఉందో, అలర్ట్స్ ద్వారా, టెలిఫోన్ అలర్ట్స్ కానివ్వండి, వాట్సాప్ మెసేజ్ ద్వారా కానివ్వండి, లేదా ప్రసార మాధ్యమాల ద్వారా కానివ్వండి, ఏదైతే ఉన్నాయో